ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షలు విధించింది. డిపాజిట్లు తీసుకోవటం, ఫాస్ట్ ట్యాగ్ క్రెడిట్ లావాదేవీలతో సహా దాదాపు అన్ని ప్రధాన బ్యాంకింగ్ సర్వీసులను అందించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని ఆర్బీఐ నియంత్రించింది. ఈ పరిణామాలతో ఆ సంస్థ షేర్లు బాగా క్షీణించాయి. అదే సమయంలో ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పేటీఎం ఇతర పోటీదారులైన ఫోన్పే, భీమ్, గూగుల్ పే యాప్ డౌన్లోడ్లు భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో ఫోన్పే ఒక్క రోజులోనే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను పొందింది. మిగిలిన యాప్లు కూడా డౌన్లోడ్స్ కూడా 20% నుంచి 50% వరకు పెరిగాయి. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ డేటా ప్రకారం 4 రోజుల వ్యవధిలో వాల్మార్ట్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల యాప్ ఆండ్రాయిడ్ డౌన్లోడ్లలో 24.1% పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది. అంతకుముందు వారంలో 8.4 లక్షల డౌన్లోడ్లు జరిగాయి. ఇటీవల రోజుల్లో మరో డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్పే వినియోగదారులను వ్యాపారాలను ఆకర్షించే ప్రయత్నంలో మార్కెటింగ్ ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీని ఫలితంగా భారత్లో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఉచిత యాప్ల విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. తాజా పరిస్థితులు కూడా ఫోన్పేకు మరింత కలిసొచ్చాయి. భారత ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ యాప్ డౌన్లోడ్స్ కూడా వారానికి 21.5% పెరిగాయి. భీమ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ డౌన్లోడ్స్లలో ఏకంగా 7వ స్థానానికి చేరుకుంది. మరోవైపు పేటీఎం డౌన్లోడ్స్ భారీగా క్షీణించాయి.